ఏదైనా వస్తువు మన చెవి, ముక్కు లేదా గొంతులో కానీ ఇరుక్కుపోతే ఏమవుతుందో తెలుసా? మన సొసైటీలో ఉన్న ఎల్డర్స్, ఇంట్లో ఉన్న పెద్దలు ఒక్కసారిగా డాక్టర్స్గా మారిపోతారు. అదేం కాదులే, మా కాలంలో అయితే మేమే వాటిని తీసేసేవాళ్ళమని వెంటనే వాళ్ళకి తెలిసిన సర్జరీలు స్టార్ట్ చేసేస్తారు. ఇంకొంతమంది నాన్ మెడికల్ వ్యక్తులు కూడా మా దగ్గరికి వస్తే సరిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు అని వాళ్ళు కూడా తీయడానికి ట్రై చేస్తారు. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? ఆ వస్తువు ఇంకా లోపలికి వెళ్ళిపోయి రక్తం వచ్చి ఆ ప్రాంతం అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సింపుల్ ఫారిన్ బాడీ కేస్ ఒక్కసారిగా కాంప్లికేటెడ్ కేస్గా మారిపోతుంది. హాయ్, నేను మీ డాక్టర్ రూహియా, ఈఎన్టీ స్పెషలిస్ట్, అనంతపూర్. ఏదైనా వస్తువు మన చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోతే వాటిని ఫారిన్ బాడీస్ అంటారు. ఈరోజు మనము వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. అయితే 6 నుంచి 3 సంవత్సరాల పిల్లల్లో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆట బొమ్మలతో ఆడుకోవడం కంటే వాటిని నోట్లో వేసుకోవడమే వాళ్ళకి ముఖ్యమైన ప్రాజెక్ట్. వీటి టేస్ట్ ఎలా ఉందో చూద్దామని ఇరేజర్స్, కాయిన్స్, టాయ్ పీసెస్, మ్యాట్రీస్ ఇలా ఏదైనా నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా ఆడుకుంటూ వాటిని పొరపాటున మింగేస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది పేరెంట్స్లో రియల్ టెన్షన్. ఫారిన్ బాడీస్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అనే రకాలు ఉంటాయి. ఆర్గానిక్ ఫారిన్ బాడీస్ అంటే మన పప్పులు, గింజలు, విత్తనాలు లేదా పురుగులు అన్నమాట. అంటే ఇవి నీటిని పీల్చుకొని ఉబ్బిపోతాయి లేదా కుళ్ళిపోతాయి. అందుకే ఇవి ముక్కులో కానీ చెవిలో కానీ ఇరుక్కున్నప్పుడు వీటిని నీళ్లతో సిరింజింగ్ చేసి తీయకుండా వీటిని మీ ఈఎన్టీ డాక్టర్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన సక్షన్ ఆపరేటర్స్, హ్యాంగిల్డ్ హుక్స్, అలిగేటర్ ఫోర్సెప్స్ ఉపయోగించి జాగ్రత్తగా తీస్తారు. ఇన్ఆర్గానిక్ ఫారిన్ బాడీస్ అంటే ఎరేజర్స్, ప్లాస్టిక్ టాయ్ పీసెస్, మెటల్ పీసెస్, మార్బుల్స్ అన్నమాట. వీటిని సిరింజింగ్ ద్వారా గానీ ఇందాక చెప్పిన ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి గానీ తీస్తారు. ఇన్హేల్డ్ ఫారిన్ బాడీస్ అంటే పప్పులు, విత్తనాలు, గింజలు లేదా చిన్న చిన్న ఆట వస్తువులు, విరిగిపోయిన పండ్లు, పెద్దవాళ్లలో పెట్టుడు పళ్ళు నోట్లో ఉన్నప్పుడు సడన్ గా గాలి గొట్టంలోకి పోయి ఇరుక్కుపోతాయి. అప్పుడు సడన్ గా ఊపిరి పట్టుకుపోవడం, దగ్గు రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రాణాలకి ముప్పు వస్తుంది. కాబట్టి డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే వారు బ్రాంకోస్కోపీ అనే ప్రొసీజర్ చేసి గాలిగొట్టంలో ఇరుక్కుపోయిన వస్తువులను రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అయిన బాస్కెట్ ఫోర్సెప్స్, స్నేర్స్, బలూన్స్ ని ఉపయోగించి తీస్తారు. నెగ్లెక్టెడ్ ఫారిన్ బాడీస్ అంటే ముక్కులో ఒక్కసారి ఈ పప్పులు, విత్తనాలు లేదా గింజలు ఇరుక్కుపోయి వారాలు గడిచిపోతే అవి ముక్కులో కుళ్ళిపోయి దాని చుట్టూ రాయి మాదిరి పొరలు తయారు చేసుకొని ముక్కు చర్మంలో పూడిపోతాయి. అప్పుడు ముక్కు నుంచి చెడు వాసనతో చీము కారడం జరుగుతుంది. దీనిని రైనోలిత్ అంటారు. అలాగే చెవిలో పెన్సిల్ ముక్కలు, మ్యాచ్ స్టిక్స్ విరిగిపోయి కర్ణబెరి పొర లోపల లేదా చెవి చర్మంలో పూడుకుపోతాయి. అప్పుడు చీము కారడం మొదలవుతుంది. అలాగే నోట్లో చేప ముళ్ళలు, స్టాప్లర్ పిన్స్ పాలటల్ రీజియన్లో లేదా టాన్సిల్ భాగంలో ఇరుక్కుపోయి ఒక్కోసారి చీము పట్టేస్తుంది. అయితే ఈ నెగ్లెక్టెడ్ ఫారిన్ బాడీస్ ని జనరల్ అనస్థీషియాలో స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగించి తీయాల్సి వస్తుంది. డేంజరస్ ఫారిన్ బాడీస్ అంటే ఆడుకునే బొమ్మల్లో రిమోట్ కంట్రోల్స్ లో గానీ వచ్చే బటన్ బ్యాటరీస్. ముక్కులో, చెవిలో లేదా ఆహార నాళంలో ఈ బ్యాటరీస్ ఇరుక్కున్నప్పుడు 30 నిమిషాల లోపే దానిలో ఉండే లిక్విడ్ రిలీజ్ అయ్యి చుట్టుపక్కల ఉండే టిష్యూస్ ని కూడా డ్యామేజ్ చేసేస్తుంది. ఆహార నాళంలో అయితే ఈ బ్యాటరీస్ వల్ల ఈసోఫాజియల్ పర్ఫోరేషన్స్, ట్రాకియోఈసోఫాజియల్ ఫిస్టులా, మీడియాస్టైనైటిస్ అనే కాంప్లికేషన్స్ వస్తాయి. ముక్కులో అయితే ఈ బ్యాటరీస్ వల్ల నేసల్ మ్యూకోజా మరియు కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి సెప్టల్ పర్ఫోరేషన్ కి దారితీస్తుంది. అందుకే బ్యాటరీస్ బొమ్మ లోపల ఉంటే బొమ్మకి ప్రాణం పోస్తుంది, అదే మనిషి లోపలికి పోతే ప్రాణం తీస్తుంది అని గుర్తుంచుకోవాలి. అయితే ఈ బ్యాటరీస్ ఇరుక్కున్నప్పుడు డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తీయించుకుంటే కాంప్లికేషన్స్ నుంచి కాపాడుకోవచ్చు. కాయిన్స్, బోన్స్, డెంచర్స్, మాంసం ముక్కలు ఆహార నాళంలో ఇరుక్కుపోతే వాటిని జనరల్ అనస్థీషియాలో రిజిడ్ ఎండోస్కోపీ లేదా ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ ఉపయోగించి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి బయటికి తీస్తారు.
కాలం మారింది, పిల్లలు ఆడుకునే వస్తువులు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు పిల్లలు మ్యాగ్నెట్స్ తో కూడా ఆడుకుంటున్నారు. ఇవి రకరకాల షేప్స్ తో జతలుగా వస్తాయి. ఇవి నోట్లో పెట్టుకొని ఆడుకుంటున్నప్పుడు పొరపాటున మింగేస్తారు. వీటికి ఉండే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ పవర్స్ వల్ల పొట్టలో ఉండే పేగుల గోడలకి స్ట్రాంగ్ గా అతుక్కుపోయి అక్కడ బ్లడ్ సప్లై ఆటంకం కలిగి పేగు గోడలకి నెక్రోసిస్ కి గురి అవుతాయి. అందుకే ఇవి జతగా లోపలికి పోయి ఇరుక్కుపోతే వాటిని సర్జరీ చేసి తొలగించాల్సి వస్తుంది. చిన్న ఆబ్జెక్ట్ కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే పెద్ద కాంప్లికేషన్ కి దారి తీస్తుందని గుర్తుంచుకోండి. మరి ఈ ఫారిన్ బాడీస్ ప్రమాదాల నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి అంటే, పిల్లల దగ్గర ఆడుకునేటప్పుడు చిన్న చిన్న వస్తువులు వదిలేయకుండా ఉండాలి. తినే ఆహారం చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి. పిల్లలకు ఫుడ్ బాగా నమిలి తినే అలవాటు చేయించాలి. కూర్చొని నెమ్మదిగా తినేలా అలవాటు చేయించాలి. ఈ ఫారిన్ బాడీస్ ప్రమాదాల నుంచి బయటపడాలంటే ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ ప్రొటెక్షన్. పిల్లల్లో ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ జరిగితే వెంటనే గుర్తించి సరిగ్గా స్పందించడం చాలా ముఖ్యము. పేరెంట్స్, కేర్ టేకర్స్ అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ కరెక్ట్గా నేర్చుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రాణాన్ని కాపాడుకోగలరు. అందులో హెన్రీ స్టాన్వర్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఒక లైఫ్ ని మనము కాపాడుకోవచ్చు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, పిల్లల్లో లేదా పెద్దల్లో ఫారిన్ బాడీ సింటమ్స్ గుర్తిస్తే ఆలస్యం చేయకండి. ఇంట్లో ఎవరు కూడా హీరో అవ్వాలని అనుకోకండి. నిజమైన హీరో అంటే పేషెంట్ ని సేఫ్ గా డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చిన వారే అని గుర్తుంచుకోవాలి. చిన్న జాగ్రత్త పిల్లల భద్రతకి పెద్ద రక్షణ అని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసము ఈ ఛానల్ ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.